తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ నిన్న సమావేశం కావడం అనేది జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇక్కడ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి పౌర సరఫరాలు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించడం అనేది జరిగింది. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అనేక మెలికలు పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వెల్లడించడం అనేది జరిగింది. ఒక క్లారిటీ అంటూ ఆయన ఇవ్వలేదు. అయితే ఇక్కడ చాలామంది మేధావులకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సందర్భంలో ఇక్కడ అనర్హుల యొక్క రేషన్ కార్డులను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఆయన కొన్ని ప్రమాణాలను కూడా మీడియాకు వెల్లడించారు, అంటే అర్హతలను కూడా వెల్లడించారు. ఈ అర్హతలు ఏంటి అంటే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 లోపు ఆదాయం ఉన్నవారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, అదేవిధంగా అర్బన్లో ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం కలిగినటువంటి వారికి ఈ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని వారు తెలియజేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఇక 3.5 ఎకరాల తరి భూమి ఉన్నటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వడం కుదరదని, అదేవిధంగా 7.5 ఎకరాలు పైన కుష్కీ భూమి ఉన్నటువంటి వారికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు క్లారిటీ ఏంటంటే, ఈ 3.5 ఎకరాల తరి మరియు 7.5 ఎకరాల కుష్కి 2 కలిపితే కాదు. ఇక్కడ ఎవరైనా రైతులకు 3.5 ఎకరాల తరి పొలం ఉన్నట్టయితే వారికి ఈ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది కుదరదు. ఒకవేళ ఈ 3.5 ఎకరాల లోపు ఉన్నట్లయితే ఇక్కడ కుష్కీ భూమిని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కుష్కీ భూమి ఎంత ఉండాలి అంటే 7.5 ఎకరాలు. అది వేరుగా చూడడం అనేది జరుగుతుంది, ఇది వేరుగా చూడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చాలామంది చిన్నకారు సన్నకారు రైతులకు ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థం కావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ కొత్తగా తీసుకువచ్చే నియమ నిబంధనల వల్ల, అర్హతల వల్ల ఇప్పటికే ఉన్నటువంటి చాలా రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అనేది ఉంది. గత ప్రభుత్వం చూసి చూడనట్టుగా 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయడం అనేది జరిగింది. వారందరికీ ఈ కొత్త నియమ నిబంధనల వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది. వారందరి రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అనేది ఉంది. ఇంకా మరొక విషయం ఏంటంటే, తెలంగాణకు వలస వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కదా, వారు తమ సొంత రాష్ట్రంలోనూ రేషన్ కార్డును కలిగి ఉన్నారు, ఇక్కడ తెలంగాణలోనూ రేషన్ కార్డును కలిగి ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రా నుంచి వలస వచ్చినటువంటి వారికి ఆంధ్రాలో రేషన్ కార్డు ఉంది, ఇక్కడ తెలంగాణలోనూ రేషన్ కార్డు ఉంది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, వారికి ఆప్షన్ ఇస్తాము, అక్కడ ఉంచుకోవాలా ఇక్కడ ఉంచుకోవాలా, వారి ఇష్ట ప్రకారము అక్కడ ఉంచుకుంటే ఇక్కడ తొలగిస్తాము, ఇక్కడ ఉంచుకుంటే అక్కడ తొలగిస్తారు అని చెప్పారు. ఇది అసందర్భమైనటువంటి మాట అని చెప్పవచ్చు. ఎందుకంటే 1 నేషన్ 1 రేషన్లో భాగంగా ఏ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నా కానీ మిగతా రాష్ట్రాలలో రేషన్ తీసుకునే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో వారి రేషన్ కార్డును తొలగించే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా తొలగించినా కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఉన్నా కానీ ఇక్కడ రేషన్ను పొందవచ్చు, కానీ రేషన్ కార్డు మాత్రము ఆంధ్రాలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని ప్రమాణాలను ఆయన మీడియాకు వెల్లడించడం అనేది జరిగింది. ఇక తర్వాత ఆయన తెలిపింది ఏంటి అంటే, ఈ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే సందర్భంలో ఎన్సీ సక్సేనా కమిటీ యొక్క సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని వారు తెలియజేశారు. ఎవరి ఎన్సీ సక్సేనా అంటే, 2010లో ఇక్కడ పేదవారిని గుర్తించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ చైర్మన్నే ఎన్సీ సక్సేనా. ఈ ఎన్సీ సక్సేనా ఈ పేదవారిని ఎవరిని గుర్తించాలి అని కొన్ని ప్రమాణాలను నిర్దేశించడం అనేది జరిగింది. ఎన్సీ సక్సేనా ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ
ప్రస్తుతం ఉన్నటువంటి 90 లక్షల రేషన్ కార్డులలో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను 40 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అనేది ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులను ఇష్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న టైంలో కూడా ఎవరికి పడితే వారికి కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని లక్షల రేషన్ కార్డులను ఇవ్వడం అనేది జరిగింది. వీరిలో చాలామంది అనర్వులు రావడం అనేది జరిగింది. ఈ అనర్వులు అందరినీ కూడా ఏరివేయడానికే ఇక్కడ ఎన్సీ సక్సేనా కమిటీ యొక్క సిఫార్సులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సందర్భంలో ఇక్కడ రాజకీయ నాయకులు అంటే ఎంపీలు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీరందరి సలహాలు సూచనలు తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేశారు. ఈ విధంగా ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని తెలియజేయడానికి వారికి ఇండివిజువల్గా లేఖలు కూడా రాసి వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ విధంగా ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు వారందరికీ లేఖలు రాసి వారి అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఈ కొత్త రేషన్ కార్డులు త్వరగా ఇచ్చే ఆలోచన లేదు అని అనిపిస్తుంది. ఒకవేళ త్వరగా ఇవ్వాలి అంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర 2011 జనాభా లెక్కల ప్రకారము బీపీఎల్ కుటుంబాల యొక్క వివరాలు ప్రభుత్వం పైన ఉన్నాయి. ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఉన్నట్లయితే, అవి పనికిరావు అన్నట్లయితే ఇక్కడ 2015లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్కేఎస్ సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. ఈ ఎస్కేఎస్ సర్వేలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వివరాలు పూర్తిగా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ ఎస్కేఎస్ సర్వేను ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఎవరు పేదవారు, ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వాలి అన్నది ప్రభుత్వానికి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఎస్కేఎస్ సర్వేను ప్రామాణికంగా తీసుకోకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజాపాలనలో 1,09,00,000 దరఖాస్తులు రావడం అనేది జరిగింది. ఈ 1,09,00,000 దరఖాస్తులను అన్నిటిని కూడా ఆన్లైన్లో ఫీడ్ చేసి ఆ దరఖాస్తులను అన్నిటిని కూడా ఇక్కడ రేషన్ ఈకేవైసీ, ఆధార్ ఈకేవైసీ, బ్యాంక్ ఈకేవైసీ వీటన్నిటితోటి వారు అనుసంధానం చేయడం కూడా జరిగింది. ఈ అనుసంధానం చేయడం వల్ల ఎవరు పేదవారు, ఎవరు ధనికులు అన్న వివరాలు కూడా ప్రజలకు తెలిసిపోతాయి కదా. ఆ విధంగా చేయకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు లేఖలు రాశాము, వారి అభిప్రాయాన్ని తీసుకుంటాము. ఇక్కడ ఎన్సీ సక్సేనా 2010లో చేసినటువంటి సిఫార్సులను మేము పరిశీలనలోకి తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తాము అని చెప్పడం దేనికి సంకేతము అంటే ప్రస్తుతము ఇప్పట్లో ఈ ప్రభుత్వానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం అనేది లేదు. ఇక్కడ ఈ కమిటీ పేరుతోటి కొన్ని రోజులు కాలయాపన చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీ సక్సేనా సిఫార్సులను పరిశీలించడానికి కొన్ని రోజులు సమయం అనేది వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని తెలపడానికి మరికొన్ని రోజులు సమయం అనేది పడుతుంది. ఎన్ని రోజులలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది? పూర్తి స్థాయి విధి విధానాలను ఎన్ని రోజుల్లోగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఎన్ని రోజుల్లోగా ఈ రేషన్ కార్డులు లేనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది మనకు రానున్న కాలమే తెలియజేస్తుంది.